హలో వరల్డ్ వెల్కమ్ ఈ రోజు మనం ఫిషింగ్ కి వెళ్తాం. తిలాపియాతో పాటు కొన్ని డిఫరెంట్ చేపలు కూడా పడ్డాయి. అవేంటో చూసేద్దాం. సో మీన్ వైల్ సైజ్ చాలా పెద్దగా ఉంది కదా. ఈసారి మనకు అన్ని చాలా పెద్ద సైజే పడ్డాయి. సో లాస్ట్ టైం మనం అనుకున్నట్టు పెద్ద చేప పడితే కర్రీ చేద్దామని అనుకున్నాం కదా. సో ఈ రోజు కర్రీ అయితే చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్ ప్రాసెస్. హలో వరల్డ్ అనదర్ వీడియోకి మీ అందరికి స్వాగతం. ఈరోజు మనం ఫిషింగ్కి వెళ్ళి పట్టుకున్న చేపలు, ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటి ద కింగ్ పాంప్లెట్, చూడండి సైజ్ ఎంత ఉందో, ద బిగ్ వన్, బిగ్ సైజ్. రెండు వచ్చేసి స్మాల్ సైజ్ జల్లా ఫిష్. తర్వాత ఇసుక దంతు. ఇవి కర్రీకి టాప్ ఉంటుంది. పాంప్లెట్ యాజ్ యూజువల్ ఫ్రై, కానీ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పెద్ద సైజ్ పాంప్లెట్ ఉంటే కర్రీ చేసి చూద్దామని. సో ఇది చూసారు కదా. అండ్ వీటి హెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రై చేసేస్తే ఈజీగా తినేయచ్చు. మనకు వచ్చేసి ఇలా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మిర్చి కూడా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్పైసెస్ ఇక్కడ చూడొచ్చు. ఉప్పు, కారం, పసుపు, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. ఇలా కొబ్బరి కూడా మనం ఇలా చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. సో అది కూడా టేస్ట్ని ఇస్తుంది. అండ్ లాస్ట్లో కాజు పౌడర్, ఇప్పుడు ఒక ట్రైల్ లాగా అనుకుందాం, ఇది యాడ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఇవన్నీ మిక్స్ చేసి లాస్ట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసేద్దాం. ఇందులో మనకి జల్లా, ఇసుక దంతు 2, చిన్న చుక్క పాంప్లెట్, పెద్ద సైజ్ యాక్చువల్ పాంప్లెట్. ఫస్ట్ నేను స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి పౌడర్, కాజు పౌడర్, పసుపు అన్నీ నేనైతే యాడ్ చేసేసాను, చూడొచ్చు. ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్, మిర్చి, ఆయిల్ అండ్ వాటర్. నేను నెక్స్ట్ వచ్చేసి మిర్చి అయితే యాడ్ చేశాను. ఇవి చూడండి ఎంత క్వాంటిటీ ఉన్నాయో. సో ఎంత ఆనియన్ ఉంటే ఈ కర్రీకి అంత మజా, చూడొచ్చు. ఇప్పుడు నేను 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 3, 4. లాస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వాటర్. వాటర్ కూడా ఎంత ఉండాలంటే ఆ పీసెస్ అన్నీ మనకి మునిగిపోవాలన్నమాట. సో వాటర్ కూడా యాడ్ చేసాను నేను. నౌ మిక్స్ ఇట్. చూడొచ్చు సింపుల్గా మనం చేసేస్తున్నాం ఈ ఫిషెస్కి. ఈ కర్రీ నెక్స్ట్ టైం మనం ఏం చేస్తామంటే వేరే ఫిష్ పులుసుకి వచ్చేది, అది పులుసు చేసి చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. సో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా కుక్ అయితే చేసేద్దాం. ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ. తప్పకుండా వెయిట్ చేయండి. ఇలా చేస్తే స్పైసెస్ అన్ని మంచిగా మిక్స్ అయిపోతాయి. లెట్స్ గో అండ్ కుక్ దిస్ ఫిష్ ఫ్రై. ఇక్కడ చూస్తే మనకి స్పైసెస్ అన్నీ చూడండి. వాటర్ ఎంత అంటే జస్ట్ మనకు ఆ పీసెస్ అన్నీ మునిగిపోతే చాలు. సో ఇక్కడ చూడొచ్చు మన కర్రీకి రెడీగా ఉంది. ఫ్రైకి కూడా నేను జస్ట్ ఇది తలకాయలన్నీ ఇలా ఉప్పు, కారం, మిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా పెట్టుకున్నాను. జస్ట్ అది రోస్ట్ చేసేయడమే. కనిపిస్తుంది కదా అది. లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, నేనైతే ఇది కర్రీ ఇప్పుడు కుక్ చేసేద్దాం. జస్ట్ ఒక 20 మినిట్స్లో ఇదైతే కుక్ అయిపోతుంది. ఇంకో పక్క మనం తలకాయలన్నీ ఫ్రై చేసుకుందాం. సో దట్స్ ఇట్. చూసారు కదా, మనం అయితే స్టవ్ మీద పెట్టేసాం. ఇంకా 20 మినిట్స్ తర్వాత రిజల్ట్ క్రేజీ ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసే కర్రీ. జస్ట్ మనం న్యాచురల్ 4 స్పైసెస్ అండ్ వాటర్, నెయ్యి, ఆనియన్ అండ్ దెన్ చిల్లీ, దట్స్ ఇట్ వేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఇది మస్ట్ అండ్ షుడ్. లాస్ట్లో ఏంటంటే ఇది తీసి మూత పెట్టేస్తే ఆయిల్ అనేది మొత్తం వచ్చేసి వాటర్ ఎవాపరేట్ అయిపోయి మనకు యాక్చువల్ కర్రీ అనేది వచ్చేస్తుంది. సో ఎండ్ రిజల్ట్ విల్ బి క్రేజీ. మనం తిని టేస్ట్ చూద్దాం. ఐ విల్ మీట్ యూ ఇన్ 20 మినిట్స్. వావ్, బయటికి వచ్చి చూస్తే వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. సో చూడొచ్చు గాలి అండ్ లైట్గా వర్షం. అండ్ ఈ క్లైమేట్లో వేడి వేడి కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంది తాగి కొడితే, అది కూడా ఫుల్ స్పైస్తో. లెట్స్ గో అండ్ రివ్యూ. అక్కడ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. వావ్, ఫైనల్లీ హెవీ రైన్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళి ఇంకా కుమ్ముడు. బయట అయితే వర్షం విపరీతంగా పడుతుంది, మన కోసమే పడుతున్నట్టుంది. ఇక్కడ కర్రీ మనకి రెడీ వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు. వావ్, మసాలాస్ అన్ని మంచిగా, చాలా పెద్ద పీస్ ఇది, చూడొచ్చు. వాహ్, ఇక్కడ ఆనియన్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆనియన్తోనే కదా గ్రేవీ చేసింది. నేను ఇది కూడా వేసుకున్నాను. ఇంకోటి కూడా ఉంది. ఇది ఇసుకదంతా. ఇది పెద్ద పాంప్లెట్. నోరేడిపోతుంది అంటే స్పైసీగా చేశాను. మన కోసమే వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ని సహకరించాలని. లెట్స్ టేక్ ది ఫస్ట్ బైట్. బిస్మిల్లా.
ఈరోజు మనం చేసిన కర్రీని రివ్యూ చేయడానికి లెస్ స్పైసీ ఎక్కువ ఉంది. ఓకే, టేస్ట్ ఫుల్. జల్ల టేస్టింగ్ జల్ల పీస్ టేస్ట్. హౌస్ ఇట్? सी देर सी సూపర్. స్పైసెస్ అయితే ఏకదమ్ ఎక్సలెంట్గా వచ్చాయి. ఎక్సలెంట్ ఉంది టేస్ట్ మాత్రం. అండ్ పీస్ తీసుకుంటున్నాను. చూడండి చికెన్ లాగా ఎలా ఉందో. అందుకే మనకి ఏంటంటే జనరల్గా ఫిష్ పెద్దగా ఉంటే ముళ్ళు అనేది మనకు ఉండదు. చూడండి ఇది చికెన్ లాగా ఉంది. చిన్నపిల్లలు కూడా ఈజీ తినచ్చు. ఇది పెద్ద పాంప్లెట్ ఉంటే కర్రీకి సూపర్ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇసుకదంతా. సూపర్ టేస్ట్. చూసారు కదా, ఇది ఈరోజు మన కుకింగ్ వీడియో. సో ఇలాంటి మరిన్ని కుకింగ్ అండ్ రివ్యూస్ కోసం డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ డెఫినెట్లీ. అండ్ ఎవరైనా మీ ఫేవరెట్ కుక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పంపించండి. అండ్ టేస్ట్ చూడండి, ఎక్సలెంట్ ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు get every update from Abid Sir Vlog. See you all in the next video. Signing off.